అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మనం ఈరోజు దసరా పండగ చేసుకుంటున్నాం కదా. అసలు ఈ దసరా పండగను ఎందుకు చేసుకుంటున్నాం, ఏ కారణాల వల్ల ఈ దసరా పండగ మనం జరుపుకుంటున్నాం అనే విశేషాలను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దసరా పండుగ శరన్నవరాత్రుల పండుగ. శరన్నవరాత్రులు అంటే మనకు గుర్తొచ్చేది ఈ 9 రోజులు. ఈ 9 రోజుల్లో రోజుకొక అలంకారంతో అమ్మవారిని అలంకరించుకొని మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం కదండి. ఈ శరన్నవరాత్రులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది శరదృతువు కాలం, ఆశ్వేజ మాసం. ఈ ఆశ్వేజ మాసంలో శరదృతువు కాలంలో ఈ పండుగ వస్తుంది కాబట్టి ఈ పండుగకు శరన్నవరాత్రుల పండుగ, శారదా నవరాత్రుల పండుగ, విజయదశమి, దసరా ఇలా రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ శరన్నవరాత్రులు అంటే 9 రోజులు. నవ అంటే 9 రోజులని అర్థం. ఈ 9 రోజుల్లో మొదటి 3 రోజులను దుర్గాదేవి అంశగా మనం కొలుచుకుంటాం. ఇలా దుర్గాదేవి అంశగా మనం కొలుచుకున్నప్పుడు అంటే అరిషడ్ వర్గాలను మనం జయిస్తామన్నమాట. ఆ తర్వాత ఉండే 3 రోజులను లక్ష్మీదేవి స్వరూపంగా మనం అమ్మవారిని పూజించుకుంటాం. ఈ సమయంలో మనకు సిరి సంపదలు కలుగుతాయని ఒక నమ్మకం. ఆ తర్వాత తక్కిన 3 రోజులు అంటే చివరి 3 రోజులు సరస్వతీదేవి అంశగా మనం అమ్మవారిని పూజించుకుంటాం. అంటే ఈ శరన్నవరాత్రుల్లో మనం లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి రూపాలను మనం కొలుచుకుంటూ ఉంటాం. ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే మనకు గుర్తొచ్చేది ఈ ముగ్గురు అమ్మవార్లే: పార్వతి, లక్ష్మి, సరస్వతి. వీళ్ళల్లో అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతుల్లో పెద్దది పార్వతీదేవి. పార్వతీదేవి జగన్మాత, శక్తి స్వరూపిణి. మరి ఈ దసరా పండగ ఎలా వచ్చిందనే దానికి ఒక చిన్న కథ ఉంది. దాన్ని నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. ఒకప్పుడు దుర్గముడు అనేటువంటి రాక్షసుడు అనేవాడు ఉండేవాడు. ఆ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడట. ఘోరమైన తపస్సు చేసేటప్పటికీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం వరం కావాలి అని కోరుకోమన్నాడు. అప్పుడు ఈ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు ఒక వరం అడుగుతాడు. అదేంటంటే వేదాలను అంటే నీ ముఖం నుంచి వచ్చినటువంటి నీ 4 ముఖాల నుంచి వచ్చి నీ హస్తగతమైనటువంటి వేదాలను నాకు ధారాదత్తం చెయ్యాలి అని వేడుకుంటాడు. ఇక ధారాదత్తం నాకు చేసిన తర్వాత వేదాలన్నీ అందరూ మర్చిపోతారు అన్న ఉద్దేశంతో ఆ వేదాలను తను కోరుకుంటాడు. ఇక బ్రహ్మ ఏమీ చేయలేక వరాన్ని ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి ఆ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు ఈ వేదాలను ధారాదత్తం చేసుకుంటాడు. ఎప్పుడైతే వేదాలను ధారాదత్తం చేసుకుంటాడో అప్పటి నుంచి దేవతాగణాలకు కానీ మునులు ఋషులకు ఈ వేదాలు అనేవి మర్చిపోయారు. వేదాలనేవి మర్చిపోవటంతో యాగాలు అనేవి నిలిచిపోయినాయి. ఆ తర్వాత వర్షం రాలేదు. తర్వాత వర్షం రాకపోవటంతో వృక్షజాతి అంతరించిపోయింది, పంటలు పండలేదు, చాలా గందరగోళంగా ఉండింది. మొత్తానికి ప్రకృతి అంతా స్తంభించిపోయిందట. ఇక ఆ మునులు తర్వాత ఋషులు వాళ్ళ శక్తి అంతా హవిస్సైపోయి శక్తిహీనులుగా మారిపోయినారు. ఆ సమయంలోనే ఈ దేవతలు, మునులు, ఋషులు వీరంతా కలిసి పార్వతీదేవి మాత దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వే మమ్మల్ని కరుణించాలి, ఏదో ఒకటి చెయ్యి అనేసి ప్రార్థించారట. అప్పుడు వారిని చూసినటువంటి పార్వతీదేవి చాలా దయతో ఏం చేసిందంటే అక్కడ ఉండేటువంటి శాకాలను తినిపించింది. శాకాలు అంటే అర్థం ఏంటంటే ఆకుకూరలు. ఈ ఆకుకూరలు స్వయంగా అమ్మవారే తినిపించింది కాబట్టి ఆ ప్రజలు కానీ మునులు ఋషులకు కానీ తినిపించింది కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఇచ్చింది. అందుకే ఈ సాత్వికమైనటువంటి ఆహారాన్ని శాకాహారం అని పేరు. ఎప్పుడైతే ఆ శాకాహారాన్ని తినడంతో వాళ్ళు మళ్ళీ శక్తిని పుంజుకున్నారు. అప్పటి నుంచి అమ్మవారిని శాకాంబరి దేవిగా కొలవటం అంటే స్టార్ట్ చేశారనమాట, స్తుతించారు. అప్పటి నుంచి వాళ్ళు శాకాంబరి దేవిగా స్తుతించారు.
అదే సమయంలో పార్వతీదేవి ఎలాగైనా దుర్గముని సంహరించాలన్న ఉద్దేశంతో ఆ అమ్మవారే భ్రమర, త్రిపుర, శాంభవి, కాళిక, భైరవి ఇలా 32 అంశాలతో ఉద్భవించి ఆ రాక్షస గణాలను, రాక్షస సైన్యాలని, తర్వాత దుర్గముడు అనేటువంటి రాక్షసుని సంహరించింది. అలా 9 రోజులు యుద్ధం చేసి రాక్షస గణాలన్నింటినీ సంహరించుకుంటూ వచ్చారు. అంటే ఈ 32 అంశాలు రాక్షసులతో రాక్షసులను సంహరించారనమాట. ఇలా రాక్షసులను సంహరించారు కాబట్టి ఈ 9 రోజులు యుద్ధం జరిగింది. అలా ఆ విధంగా దుర్గముని సంహరించింది పార్వతీదేవి. అలా దుర్గముని సంహరించి ఆమె దుర్గాదేవిగా అవతరించింది. అదే సమయంలోనే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని కూడా సంహరించింది. మహిషాసురుని రాక్షసుని సంహరించి మహిషాసుర మర్దినిగా మారిపోయింది. ఈ తర్వాత 10వ రోజున ఈ 9 రోజులు యుద్ధం చేసి రాక్షసులు సంహరించిన తర్వాత 10వ రోజు వచ్చినటువంటి రోజును దశమి అన్నమాట విజయం సాధించింది. కాబట్టి మనం విజయదశమిగా ఈరోజు పండగ జరుపుకుంటున్నాం. ఈ విజయదశమి రోజు అమ్మవారు బంగారు మోముతో అంటే పసిడి కాంతులతో తర్వాత బంగారు సింహాసనం పైన రాజరాజేశ్వరి మాతగా మనం అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాం. ఆ రాజేశ్వరి దేవి రూపం చూస్తే బంగారు మోముతో ఉంటుంది. తర్వాత చేతిలో చెరుకు గడలతో ఉంటుంది. చిరునవ్వులు చిందిస్తూ అందరినీ అలరింపజేస్తుంది. అలా రాజేశ్వరి మాతను కొలుచుకుంటాం. ఇదే రోజున ఇంకొక 2 విజయాలు కూడా సాధించాం. అదేంటంటే రావణుడితో యుద్ధం చేసి సీతమ్మ వారిని తిరిగి అయోధ్యకు తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఇదే. అంటే ఇక్కడ రాముడు రావణాసుని సంహరించాడు. ఇక్కడ కూడా చెడుపై విజయం సాధించింది, మంచి అనేది విజయం సాధించింది. కాబట్టి ఇక్కడ కూడా విజయం అనేది దక్కింది. ఇంకా ఇదే రోజు పాండవులు అజ్ఞాతవాసం నుంచి తిరిగి వచ్చి ఆ శమీ వృక్షం పైనటువంటి ఆయుధాలను తీసుకున్నటువంటి రోజు కూడా ఇదే. కాబట్టి ఈ విజయాలను చేకూర్చేటువంటి రోజు కాబట్టి ఈరోజు విజయదశమి అనేటువంటి పేరు వచ్చింది. ఈ విజయదశమి రోజు ఈరోజు శ్రవణ నక్షత్రం, తిథి దశమి. ఈరోజు సంధ్యా సమయం దాటిన తర్వాత 45 నిమిషాల పాటు అమ్మవారు అనన్యమైనటువంటి ఆ శక్తులతో విలసిల్లుతుందన్నమాట. ఈ ఘడియలు చాలా అనన్యము, శక్తివంతంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ సమయాన మనం అమ్మవారిని దర్శించుకుంటే మనకంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం. కాబట్టి ఈ రోజున ఆ సమయంన ఆ ఘడియన అమ్మవారిని పూజించుకోండి. అందరికీ సకల శుభాలు చేకూరుతాయి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.